హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, అది కూడా తక్కువ టైంలోనే. ఈ టేస్టీ స్వీట్ ని ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. ఈ స్వీట్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి స్వీట్ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ని ఇంకెక్కడా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మరి. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు ఈ స్వీట్ని షుగర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 1/2 కప్ బెల్లానికి 1 కప్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఈ బెల్లం పాకానికి రానవసరం లేదండి, బెల్లం మొత్తం కూడా వాటర్లో కరిగిపోతే సరిపోతుంది. ఈ బెల్లం పాకం కాకుండా కొద్దిగా జిగురుగా ఉండాలి అనుకుంటారు, అలా ఏం లేదండి. మనకి బెల్లం మొత్తం కూడా వాటర్లో కరిగిపోవడం మాత్రమే కావాలి. అలా కరిగిపోయిన బెల్లాన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టాన్ని బట్టి నెయ్యిని ఎంతైనా ప్రిఫర్ చేసుకోవచ్చండి. కొంతమంది అయితే నెయ్యిని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అటువంటి వారి కోసం అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఒక్క శనగ నూనె తప్ప. నెయ్యి బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదండి, కొద్దిగా హీట్ అయినప్పటికీ అందులోకి గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను 1/2 కప్ వరకు. మనకి నెయ్యి ఎక్కువగా హీట్ అయినట్లయితే పిండి మొత్తం కూడా త్వరగా మాడిపోతుంది. ఈ గోధుమ పిండి మొత్తాన్ని కూడా నెయ్యిలో దోరగా బాగా వేయించుకోవాలి. ఆ విధంగా నెయ్యిలో గోధుమ పిండి వేయించేటప్పుడు మనకి గోధుమ పిండి అనేది మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు కూడా గోధుమ పిండిని అలా నెయ్యిలో వేస్తూనే ఉండాలండి. అలా గోధుమ పిండిని వేయించేటప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించినట్లయితే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుందండి. చూసారు కదా, అలా వేయిస్తూ ఉండగానే మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు పిండి అనేది బాగా స్మూత్ గా అవుతుంది అనమాట. అలా అయింది అంటే గోధుమ పిండి ఇంక వేగిపోయిందని అర్థం. గోధుమ పిండిని 1/2 కప్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరిని 1 కప్ వరకు తీసుకుని వేయించుకోవాలి. ఆ విధంగా గోధుమ పిండిలో కొబ్బరి మొత్తం కూడా బాగా కలిసిపెట్టుగా వేయించుకోవాలి. ఆ విధంగా నెయ్యిలో వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బెల్లం సిరప్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ సిరప్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతటిని కూడా ఒకసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. ఆ బెల్లం సిరప్లో ఈ రెండింటిని కూడా బాగా ఉడికించి వేయించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది స్వీట్. చూసారు కదా, ఆ విధంగా బాగా కలుపుకుంటూ వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా అలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బెల్లం వాటర్ని ఆ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అందులో ఉండే డస్ట్ మొత్తం కూడా పోతుంది కదా, సో అందుకోసం ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి. ఈ స్వీట్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. కష్టం అంటే ఏం లేదండి, బెల్లం వాటర్ వేసుకున్న వెంటనే విగిరిపోతాయి. బట్ కొద్ది కొద్దిగా వేస్తూ అలా కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం కొద్దిగా ఇక్కడ కష్టపడాల్సి ఉంటుంది అంతే. ఇంక ఇప్పుడు చివరిగా బెల్లం వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ మొత్తం కూడా విగిరిపోయేంత వరకు కూడా బాగా కలిపేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం అంతా కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత స్వీట్ కొద్దిగా గట్టిపడితే మనకి స్వీట్ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ స్వీట్ లోకి నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలని ఏం లేదండి, మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే కనుక వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాలకుల పౌడర్ బదులుగా వెనిలా ఎసెన్స్ ని యూస్ చేస్తున్నాను అంతే. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం మారదు, చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. ఆ విధంగా వెనిలా ఎసెన్స్ ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చివరిగా మీకు నెయ్యి ఇష్టం ఉంటే కనుక లాస్ట్లో వేసుకోండి, నెయ్యి ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు. ఆ విధంగా చివరిగా నెయ్యిని వేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మీరు అందులోకి ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి. కిస్మిస్, జీడిపప్పు, బాదం అలా ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని హల్వాలా సర్వ్ చేసుకుని తినచ్చు. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి గట్టితో ఆ విధంగా ట్రై చేశాను. మరి స్వీట్ అండ్ టేస్టీ హల్వా మీకు ఎలా అనిపించింది? మరి మీకు నచ్చిందా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.